29వ అధ్యాయము కార్తీక పురాణము ప్రారంభము. 29వ అధ్యాయము ప్రారంభము. చూస్తుండగానే విష్ణు చక్రము మాయమైపోయింది. సుదర్శన చక్రం అంటాం కదా ఫ్రెండ్స్. సుదర్శనుడు అంతర్ధానమయ్యాక అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, ఓ మహానుభావ, నా ఈ సాష్టాంగ ప్రణామమును స్వీకరించుము, ఈ యొక్క దండమును స్వీకరించుము. సాష్టాంగము అంటే కింద పడుకొని దండం పెట్టడాన్ని సాష్టాంగ ప్రణామము అంటారు అని పాదాభివందనం చేశాడు. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని. పాపపంకమందు మునిగియున్న నన్ను బయటకు తీయగలవు, నా కష్టములను తొలగించగలవు. గృహస్థునైన నా గృహమందు భోజనం చేసి నేనిచ్చు ఆతిథ్యమును స్వీకరించి నన్ను కృతార్థుని చేయి. మరి నా ఇంట భోజనం చేయి బ్రాహ్మణోత్తమ అని చెప్పి మునీశ్వరుడిని అడుగుతున్నాడు అనమాట. నన్ను కృతార్థుని చేయగలవు, నా ఇంట భోజనం చేసి అని చెప్పి చెప్తున్నాడు. 3 లోకములకు భయము కలిగించు నీ రూపము ఎవరికి భయపడుతుంది? నీవు ఆశ్రిత పక్షపాతివి, నేను ఆశ్రయించాను, అందుకు నన్ను రక్షించు. నీ దర్శనముతో సర్వ పాపములు పోతాయి అంటున్న రాజును దుర్వాసుడు దగ్గరికి తీసుకుని రాజు ప్రాణాలు రక్షించువాడు. అతను దుర్వాస మోహన్ని పొగుడుతున్నాడు అనమాట. నువ్వు ఎంతో గొప్పవాడివి, నీవు ఆశ్రిత పక్షపాతివి, అందుకు నన్ను రక్షించు, నీ దర్శనముతో సర్వ పాపాలు పోతాయి అని చెప్పి మెచ్చుకుంటున్నాడు ఫ్రెండ్. రాజు ప్రాణములు రక్షించువాడు తండ్రితో సమానము ముని అంటున్నారు. నీవు నాకు ప్రాణదానము చేసి తండ్రి వైతివి, నీకు నమస్కరించిన నీవు బాధపడతావు, చేయని ఎడల నేను పాపినవుతాను. నువ్వు రాజువి, అందరినీ రక్షించాల్సిన ధర్మం నీది, అందుకే నువ్వు నన్ను రక్షించావు. కానీ నీకు దండం పెట్టకపోతే నాకు మంచిగా అనిపించట్లేదు, అందుకని చెప్పేసి నీకు నేను దండం పెడుతున్నాను అంటున్నాడు అనమాట. చేయని ఎడల నేను పాపినవుతాను, కానీ నీవు బాధపడకూడదు. బ్రాహ్మణుడనై కూడా బ్రాహ్మణుడని అయ్యి కూడా సహనాన్ని కోల్పోయి విచక్షణారహితముగా ప్రవర్తించాను. నేను నీతో కలిసి భుజిస్తాను అని అంబరీషునితో కలిసి భుజించి తన ఆశ్రమానికి వెళ్ళాడు. సో సహనాన్ని కోల్పోయి ఋషి మహాముని ఇలా ప్రవర్తించినందుకు తనకు తానే రీగ్రేడ్ అయ్యిందనమాట. రీగ్రేడ్ అయ్యి అతన్ని సారీ అడిగి అతనితో రాజుతో పాటు భోజనం చేసి తన ఆశ్రమానికి తాను వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీకమందు హరిబోధిని ద్వాదశి సమస్త ఫలములను ఇచ్చి సర్వపాపములను తొలగిస్తుంది. శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము ఉండి జాగారము ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడవుతాడు. ద్వాదశి నాడు భోజనం చేసి బ్రాహ్మణులతో భోజనం కనుక చేసినట్టయితే ఎన్నో పాపాల నుంచి విముక్తుడవుతాడు అని చెప్పి చెప్తున్నారు. మోక్షము కోరువాడు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ఆలోగానే పారణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంతవరకు విడువరాదు. ఆ రోజు చేసిన స్వల్ప పుణ్యమైన అనంత ఫలములను ఇచ్చును. కాబట్టి చిన్న చిన్న దానాలు అవి ఉన్నా కూడా ఆ రోజు ఇచ్చుకుంటే మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ పుణ్యగాథను వినువారు, చదువువారు, చదివి పాటించిన వారు ఇహలోక పరలోకములలో అనేక భోగములను అనుభవించి పరమపదము పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఫ్రెండ్స్, 29వ అధ్యాయము సమాప్తము. కేదారేశ్వర వ్రతం అని ఈ కార్తీక మాసంలో స్పెషల్ ఫ్రెండ్స్. ఆ వ్రతం చేసుకుంటే చాలా మంచిదంట. అయితే ఇది వంశపారంపర్యంగా చేసుకుంటారు ఫ్రెండ్స్, అందరూ చేసుకోరు. మన పెద్దల్ని అడిగి మనకి ఉంది అనుకుంటే చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్.
ఏదో యూట్యూబ్లలో పెట్టారు, ఇదేదో కేదార్ వ్రతం ఉందంట, దాన్ని చూసి పుస్తకం తీసి చదువుకుంటూ చేసుకుందాం అని అనుకోవద్దు ఫ్రెండ్స్. అది కనుక బ్రాహ్మణులను కానీ మన పెద్దవాళ్ళని కానీ కనుక్కొని కేదార వ్రతం ఒకవేళ మనకు ఉంది అనుకుంటే చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు.